వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. వర్షాకాలంలో మామూలుగా ఈ మెటలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి మనకు వెదర్ వార్నింగ్స్ ప్రతిరోజు వస్తుంటాయి. అండ్ న్యూస్లో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ, ఇంటర్నెట్లో కానీ ప్రతి చోట మనము వింటూనే ఉంటాం. అయితే ఆ వార్నింగ్స్ కూడా కొన్ని కలర్ బేస్డ్ వార్నింగ్స్ వాళ్ళు ఇస్తుంటారు. ఇంతకీ ఆ కలర్ బేస్డ్ వార్నింగ్స్ ఏంటి, ఆ విషయం కూడా రీసెంట్గా ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతుంది. అండ్ ఈ విషయం గురించి వీడియో నేను మీకు అందిస్తున్నాను. కలర్ కోడెడ్ వెదర్ వార్నింగ్ ఇట్ ఈస్ ఇష్యూడ్ బై ద ఐఎండి, ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్, whose objective is to alert people ahead of severe or hazardous weather which has the potential to cause damage, widespread disruption or డేంజర్ టు లైఫ్. అంటే ఆ వచ్చే వెదర్ ఏదైతే మనకు అది సివియర్గా ఉందా, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదా, లేదా అసలు ఉన్న ప్రాంతాన్ని ఖచ్చితంగా ఖాళీ చేసి వెళ్ళిపోవాలా అనే సిచ్యువేషన్ ఎలా ఉంది అని ప్రజల్ని అలర్ట్ చేయడానికి కొన్ని కలర్స్ని ఈ ఐఎండి వాడుతుందన్నమాట. అండ్ ఈ వార్నింగ్స్ కూడా ప్రతిరోజు అప్డేట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఒకసారి గ్రీన్ కలర్ ఉందనుకోండి, అంటే సేఫ్ జోన్ ఉన్నారనుకోండి, నెక్స్ట్ రోజు సేఫ్ జోన్లో లేకపోవచ్చు. సో ఋతుపవనాలు ఇవి వస్తుంటాయి కదా, సో అలా అన్నమాట. అయితే ముఖ్యంగా బేసిక్గా ఇక్కడ 4 కలర్స్ని వాళ్ళు వాడతారు. ఒకటి గ్రీన్, అంటే ఆల్ ఈజ్ వెల్, అంటే ఎటువంటి అడ్వైజరీ ఇష్యూ చేయరు, అంటే ఎవ్రీథింగ్ అంతా నార్మల్గా ఉంది, ఎవరి పని వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఎల్లో అంటే బీ అవేర్, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎల్లో ఇండికేట్స్ సివియర్లీ బ్యాడ్ వెదర్ స్పానింగ్ అక్రాస్ సెవరల్ డేస్. ఇట్ ఆల్సో సజెస్ట్ దట్ వెదర్ కుడ్ చేంజ్ ఫర్ ద వర్స్, కాజింగ్ డిస్రప్షన్ ఆన్ డే టు డే యాక్టివిటీస్. అంటే వెదర్ కొంచెం బ్యాడ్గానే ఉంది, అయితే ఇంకా అది సివియర్కు, అంటే ఇంకా ఎక్కువ ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది, అండ్ మన రోజువారీ కార్యక్రమాలకు కాస్త ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది అని చెప్పడానికి ఎల్లో కలర్ వాడతారు. తర్వాత ఆరెంజ్ లేదా యాంబర్, ఈ కలర్ ఎందుకు వాడతారు అంటే బీ ప్రిపేర్డ్, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ద ఆరెంజ్ అలర్ట్ ఈస్ ఇష్యూడ్ యాజ్ ఏ వార్నింగ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ వెదర్, చాలా బ్యాడ్ వెదర్ విత్ ద పొటెన్షియల్ ఆఫ్ disruption in commute with the road and rail closures and interruption of power supply. వెంటనే కరెంట్ లేకపోవడం కానీ, అండ్ రోడ్డు మార్గంలో ఇబ్బంది ఉండడం, రైల్ మార్గంలో ఇబ్బందిగా ఉండడం, సో ఇలా చాలా ఇబ్బందులు కనుక ఉంటే అది మనకు ఆరెంజ్ కలర్లో హైలైట్ చేస్తారు ఐఎండి. నెక్స్ట్ లాస్ట్ది రెడ్ కలర్, అంటే take immediate action when the extremely bad weather conditions are certainly going to disrupt travel, power and have significant risk to life. అంటే ప్రాణానికే ముప్పు ఉండే విధంగా సిచ్యువేషన్ ఉంటే వెదర్, అలాంటి సమయంలో రెడ్ కలర్ అన్నది యూజ్ చేయడం జరుగుతుంది. సో అలా మనకు గ్రీన్ కానీ, ఎల్లో కానీ, ఆరెంజ్ కానీ, రెడ్ కానీ, ఈ 4టిని వాళ్ళు సమయానికి సమయానుకూలంగా వాళ్ళు ఇష్యూ చేస్తుంటారు, సో ప్రజలకు సంబంధించి. అండ్ తర్వాత దీస్ అలర్ట్స్ ఆర్ యూనివర్సల్ ఇన్ నేచర్ అండ్ ఆర్ ఆల్సో ఇష్యూడ్ డ్యూరింగ్ ఫ్లడ్స్ కానీ, అంటే వరదలు, డిపెండింగ్ అపాన్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ రైజింగ్ అబవ్ ల్యాండ్ ఇన్ ఏ వాటర్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ torrential rainfall. For instance, when the water in a river is above normal level between the warning and the danger levels, an yellow alert is issued. అంటే వార్నింగ్ నుంచి డేంజర్ లెవెల్ మధ్యలో గనక ఈ యొక్క వాటర్ అన్నది ఉంటే మాత్రము, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక అంటే వాటర్ స్టోరేజ్ అనుకోండి, ఇక్కడ ఇక్కడ దాకా గ్రీన్ కలర్, ఇక్కడ దాకా నార్మల్, ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడ ఏంటంటే మనకు నార్మల్ దాటి ఇది వార్నింగ్ స్టేజ్, ఇది దాటి మనకు ఇది డేంజర్ స్టేజ్. అంటే ఇంతవరకు కనుక వాటర్ వచ్చినాయి అంటే మాత్రము ఖచ్చితంగా ఈ ప్రాంతంలోకి ఎవరు ఉండకూడదు, ఎందుకంటే పొరపాటుగా ఎవరన్నా కాలు జారి కింద పడినా కూడా వాళ్ళని బయటకు తీయడం చాలా కష్టం అవుతుంది, అండ్ ప్రాణమే రిస్క్ ఉండే ప్రమాదం ఉంది. సో అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే ఈ వార్నింగ్ క్రాస్ అయిన వెంటనే ఈ మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళు ఎల్లో అలర్ట్ని ఇష్యూ చేస్తారు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ గురించి మనము కొంచెం
ఇన్డెప్త్గా ఆలోచిస్తే 1875లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ అర్త్ సైన్సెస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఇది పనిచేస్తుంది. ఇది ఒక ఏజెన్సీ అండ్ ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఏజెన్సీ రెస్పాన్సిబుల్ ఫర్ ద మెట్రియోలాజికల్ అబ్జర్వేషన్స్, వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ సెస్మాలజీ. అంటే మనకు వెదర్ ఎక్కడెక్కడ ఇబ్బందిగా ఉంది, ఎక్కడెక్కడ అనుకూలంగా ఉంది అని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్న ఏజెన్సీ ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్. అండ్ దీని యొక్క మెయిన్ ఫోకస్ వచ్చి వెదర్ ఫోర్కాస్టింగ్. ఇది 1875లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ అర్త్ సైన్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఇది ఒక ఏజెన్సీగా వర్క్ చేస్తుంది. సో ఇది ఈ యొక్క ఐఎండి ఇష్యూ చేసే వెదర్ అలర్ట్స్, వెదర్ వార్నింగ్స్, వెదర్ కలర్ కోడ్స్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. జై హింద్.